హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీకు ముందు వీడియోలో చెప్పినట్టే నేను స్ట్రైట్ పీస్తో పైపింగ్ అయితే వేశానండి. అది మీకు చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది బ్లౌజ్ అయితే మా సిస్టర్దండి. తను ఆల్రెడీ కట్ చేసి పెట్టింది, కుట్టుకోలేదనమాట. ఇంకా కుట్టమని నాకు ఇచ్చేసరికి నేనైతే స్టిచ్ చేస్తున్నాను. అన్నీ కూడా ఈ విధంగా జాయింట్ అయితే చేసేసాను. చూస్తున్నారా? ఫ్రంట్ పార్ట్, క్రాస్ బెల్ట్స్, బ్యాక్ నెక్, హ్యాండ్స్ మొత్తానికి కూడా ఇప్పుడు నేను షోల్డర్ పార్ట్ జాయింట్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్ట్రైట్ పిట్స్తో పైపింగ్ అయితే వేయాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈజీగా థ్రెడ్ కూడా లేకుండా ఈజీగా వేస్తానన్నమాట పైపింగ్ అనేది. చాలామంది కూడా థ్రెడ్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, థ్రెడ్ కూడా అవసరం లేదండి. స్ట్రైట్ పీస్తోనే నేను పైపింగ్ అయితే వేశాను. ఎక్సలెంట్గా వచ్చింది. లుక్ లాస్ట్లో కూడా చూపిస్తాను మీకు, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. చూసారు కదా, శారీ అయితే ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసి పెట్టాను అనమాట. ఇంకా దాన్ని కట్ చేశాను అనమాట. చూసారు కదా, ఇలా అది నేను వీడియో తీసాను అనుకున్నానండి, తీయలేదు, మర్చిపోయాను. చూసారా, ఈ విధంగా నేను పీస్ అయితే కొద్దిగా కట్ చేశాను అనమాట. వీటిని నేను ఇప్పుడు 3గా కట్ చేయబోతున్నాను. అది కూడా చూసారు కదా, ఈ విధంగా కట్ చేశాను అనమాట. స్ట్రైట్ పీసెసే, మీకు అర్థమవుతుందా? స్ట్రైట్ పీసెసే అండి ఇవి శారీలోది. వీటితో నేను ఇప్పుడు పైపింగ్ అయితే వేసి చూపిస్తాను. అన్నట్టు ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. ఇక్కడ చూసారా, మనకి బార్డర్ అనేది ఉంటుంది కదా, ఎక్కువ లెంత్లో ఈ విధంగా వచ్చేసింది అనమాట. నేను దీన్ని కూడా ఎలా అడ్జస్ట్మెంట్ చేసి కుట్టానో చూడండి. చూసారు కదా, ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. మొదటిగా ఇది మొత్తం కూడా లెంత్ బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కూడా మొత్తం కూడా సరిపోయిందనమాట. దీన్ని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అండి, లెఫ్ట్ సైడ్ చూసారు కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని నేను ఇలా బార్డర్ వచ్చింది కదా, అది పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నాను. ఇది ఎందుకంటే మనకి కనిపించదు, ఒక పక్క ఓని వస్తుంది కదా, ఆ సైడ్ అనమాట. ఇదైతే కనిపించదు కదా, ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కనిపించదు. అందుకని చెప్పేసి ఇంక ఈ విధంగా బార్డర్ వచ్చినది కదా కింద, దాన్ని ఇక్కడైతే వేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేసి చూడండి. మీ అందరికీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా, జాక్ FI మిషన్ రివ్యూ. అలాగే కొందరు అడిగారనమాట, జాక్ FI మిషన్ గురించి డెమో చెప్పినప్పుడు క్లాత్ మీద ఒకసారి స్టిచ్ చేసి కూడా చూపించండి అని చెప్పేసి 2 సిస్టర్స్ అడిగారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అనేది చేశానన్నమాట. అలాగే వచ్చేసి ఇంకొకరు కూడా అన్నారండి, ఆ వీడియోలో మర్చిపోయాను నేను. ఏంటి అంటే, జాక్ FI మిషన్ సూదిలో దారం ఇరిగిపోతుందంట, రిపేర్ వస్తుందంట, నిజమేనా అనేసి అడిగారనమాట. లేదండి, అలా నాకు ఎప్పుడు దారం అనేది తెగిపోలేదనమాట. చూసారు, ఇక్కడ డెమో కూడా చేశానండి FI మిషన్ గురించి, జాక్ FI మిషన్ గురించి. కొత్తగా తెచ్చుకోవాలనుకున్నా చాలా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట వీడియో అనేది. ఇంకొకటి వచ్చేసి ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్ కూడా స్టిచ్ చేశానండి. అది కటింగ్, స్టిచ్చింగ్ 2 కూడా మన ఛానల్లో ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చూడండి, మీ అందరికీ కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. యూజ్ అవుతే నేను కూడా హ్యాపీనే అండి. ఒకవేళ మన వీడియోస్ని చూసి ఫాలో అవుతున్న వాళ్ళైతే నాకైతే కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి, హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా. ఇంకొకరు కూడా, ఒక సిస్టర్ అన్నారు, మీరు వీడియోస్ చేస్తుంటే నాకు బాగా అర్థమవుతుంది, బాగున్నాయి అని చెప్పేసి అన్నారనమాట. చాలా హ్యాపీ అండి. అలా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళైతే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసేయండి. ఇక్కడ చూసారు కదా, బ్లౌజ్ మొత్తం కూడా నేను ఇక్కడ క్లాత్ పెట్టేసి, సాగబీయకూడదండి క్లాత్ అనేది, పెట్టేసి స్టిచ్ చేసుకుంటూ వచ్చానమాట. నేను క్రాస్ పీస్ క్లాత్ తీసుకుంది, మీరే చూసారు కదా, స్ట్రైట్ పీసే తీసుకున్నాను. ఇంక ఇక్కడికి వచ్చేసరికి అయిపోయింది అనమాట. ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా అయిపోయింది. ఆ బార్డర్ కూడా నేను పైన బార్డర్ది కట్ చేసేసాను. ఇప్పుడు దీనికి నేను మళ్ళీ వీడియో మధ్యలో రన్ అవుతుందా లేదా అని చూసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఖర్చులు అంటే టాకాస్ లాగా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అక్కడక్కడ ఇలా పెట్టుకున్నారంటే రౌండ్ అనేది కూడా నీట్గా తిరుగుతుంది. చూస్తున్నారా, ఈ విధంగా. మళ్ళీ మనం వేసిన కుట్టు దగ్గర వేయకండి, అంటే కట్ చేయకండి, క్లాత్ అయితే కట్ అయిపోతుందండి, కుట్టు కూడా పోతుంది. ఇక్కడ కుట్టు అనేది కొద్దిగా వారకు పడిందని చెప్పేసి నేను మళ్ళీ ఒక కుట్టు అయితే వేస్తున్నాను. చాలా ఈజీగా అర్థమవుతాయండి మన వీడియోస్. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా పెట్టుకుంటూ కత్తెరతో చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మూలల దగ్గర, రౌండ్ తిరిగే దగ్గర ఇదంతా కూడా
బాగా యూజ్ అవుతుంది. పూర్తిగా కుట్టిన తర్వాత కూడా చూపించానండి వీడియోలో, స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఎక్స్ట్రా పీసెస్ మనకు ఏదైతే అనిపిస్తాయో కుట్టు దగ్గరగా కట్ చేయకండి, మరి కొద్దిగా క్లాత్ ఉంచి కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నది ఇప్పుడు ఫోల్డింగ్, మామూలుగా మన పైపింగ్ మామూలుగా అయితే ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అంటే థ్రెడ్ ఇక్కడ పెట్టేసి స్టిచ్ చేస్తూ ఉంటారు కదా, థ్రెడ్ పెట్టేసి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తారు. నేను థ్రెడ్ పెట్టలేదు, ఏం పెట్టలేదండి. మనము ఏదైతే ఇప్పుడు ఖర్చుకు కట్ చేసామో అంటే మనము కుట్టున్నాం కదా, పై క్లాత్ పైపింగ్ క్లాత్ అలాగే మెయిన్ బ్లౌజ్ పీస్ క్లాత్, అదే మనకి ఒక స్టిఫ్నెస్ అనేది ఉంటుందన్నమాట. అక్కడికి గట్టిగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశారు, పైన కుట్టేశారంటే పైపింగ్ లాగే వస్తుందండి. చూపిస్తాను చూడండి, అది కూడా మీకు ఇక్కడ చూడండి నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఈ విధంగా చూసుకుంటూ క్లాత్ అనేది జరుపుకుంటూ సాగబిక్కుండా ఎక్కడ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే అండి. చాలా ఈజీ మెథడ్, మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను, నన్ను సపోర్ట్ చేయండి. చూసారా, ఈ విధంగా చూసుకుంటూ క్లాత్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట. చూసారా, ఇంకొకటండి, శ్రీలీల శారీ అయితే ఆర్డర్ పెట్టాను, అదైతే వచ్చింది. దాన్ని నేను హ్యాండ్స్కి కట్ వర్క్ అయితే కుట్టబోతున్నాను. కట్ వర్క్ అయితే స్టిచ్ చేస్తానండి. హ్యాండ్స్కి కట్ వర్క్ ఏ విధంగా కుట్టుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను, రేపటి వీడియోలో షేర్ చేస్తాను అనమాట. మీరు అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో. వీడియోస్ అన్నీ ఒకదానికి ఒకటి తర్వాత అన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటూ వస్తాను. చిన్న చిన్న టిప్స్ చెప్తూనే ఈజీగా బ్లౌజ్ కుట్టేసుకోవచ్చండి, చిన్న చిన్న టిప్స్తోనే. చూసారు కదా, నిదానంగా క్లాత్ ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావడమే, ఇంకేం లేదండి. ఈజీగా స్టిచ్ చేసుకుంటూ పోవడమే అండి, అంతే, ఇంకేం లేదు. తొందరగానే అయిపోతుంది. మళ్ళీ మనం థ్రెడ్ పెట్టుకొని ఇట్లయినా ఇంకా థ్రెడ్ పెట్టైనా స్టిచ్ చేసుకోవచ్చు. రౌండ్ దగ్గర కూడా చూసారా నీట్గా తిరిగిందనమాట, కర్వ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మళ్ళీ దీన్ని ఒకవేళ మనకి ఫినిషింగ్ అనేది హెమ్మింగ్ అంటే చేతి పని చేస్తే మాత్రం నీట్గా వస్తుందండి, చాలా నీట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ చేతి పని చేస్తే మాత్రం. ఇంకా మామూలుగా అందరూ కూడా డబల్ స్టిచ్ వేస్తూ ఉంటారు కదా, అలాగే స్టిచ్ చేసేసాను, అయినా కూడా నీట్గా వచ్చిందనమాట. చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అనేది. శారీలో పీసే కదా, మనము మామూలుగా అయితే పైపింగ్ వేయాలంటే సపరేట్ క్లాత్ ఉంటే ఓకే అండి. లేనప్పుడు నేను ఇలా శారీలోనూ, అది కాక ఇంకా మా సిస్టర్ది కాబట్టి శారీలో క్లాత్ కట్ చేసేసి స్టిచ్ చేసేసాను. చాలామంది కూడా ఇక్కడ అలాగే చేస్తూ ఉంటారనమాట. సపరేట్ క్లాత్ ఉంటే మ్యాచ్ అయ్యేది వేస్తారు, లేదు అంటే శారీలో కొద్దిగా క్లాత్ తీసుకొని ఆ కొద్దిగా మనకేం తక్కువైతే రాదండి, చాలా తక్కువ కదా నేను తీసింది, 1/2 మీటర్ తీసుంటాను అంతే. చూసారా, ఇంకా ఇక్కడ కూడా మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా అయిపోయిందనమాట. దీన్ని ఇప్పుడు డబల్ స్టిచ్ అనేది చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ పైనుంచి కాకుండా ఏం చేస్తారంటే పీస్ అంటే బ్లౌజ్ పీస్ వచ్చేసి చూసారా రౌండ్ ఎంత బాగా వచ్చిందో, దీన్ని నేను ఇప్పుడు సైడ్కి లోపలికి తిప్పేసి ఏమన్నా మళ్ళీ క్లాత్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేస్తాను అనమాట. ఒకవేళ కుట్టే దానికన్నా ఎక్స్ట్రా కనిపించిందంటే క్లాత్ ఇక్కడే కట్ చేసేస్తాను. చూసారా, ఇలా తిప్పేసి క్లాత్ అయితే కట్ చేస్తాను. ఇవి అలాగే పెట్టేసి స్టిచ్ చేస్తూ ఉంటారండి, అస్సలు అలా పెట్టేసి స్టిచ్ చేయకండి, చూడడానికి ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదన్నమాట. చూసారా, నేను ఇంకా పైనుంచి అయితే స్టిచ్ చేయనండి, ఇంక ఇలా తిప్పేసి లైనింగ్ వైపు దాని మీదుగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాను. అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది చూడడానికి కూడా, అంటే తొందరగా స్టిచ్ చేసేయచ్చు అనమాట. చెప్పాను కదా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేసి చూడండి. ఈ విధంగా పెట్టేసి డబల్ స్టిచ్ అయితే చేసేస్తాను. చేతి పని చేసినా కూడా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది. ఇలా చేసినా బాగుంటుంది, కానీ చేతి పని చేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. కొందరైతే చేతి పనే చేయించుకుంటారు, కొందరికైతే ఇలా మనకు చెప్పారంటే ఖచ్చితంగా అలాగే స్టిచ్ చేస్తాం వాళ్ళు చెప్పినట్టే. లేదు అంటే కనుక మనము డబల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకేం లేదు. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకుంటూ క్లాత్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను అనమాట. స్ట్రైట్ పీస్తో అయినా కూడా
లుక్ అనేది చాలా బాగా వచ్చిందండి నిజంగా. హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసాను నేను. హ్యాండ్స్ కూడా పైపింగే కదా, హ్యాండ్స్ కూడా నేను ఈ విధంగానే నేను మొత్తం 3 పీసెస్ కదా కట్ చేసింది. ఒక పీస్ మొత్తం కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సరిపోయింది, ఎక్కడ జాయింట్ పడలేదు, మీరే చూసారు కదా. తర్వాత వచ్చేసి ఇంకా 2 పీసెస్ కూడా బార్డర్స్ ఎల్లో కలర్ కట్ చేసేసి ఏదైతే మనకి బ్లూ కలర్ ఉందో ఆ బ్లూ కలర్ పెట్టేసి నేను స్టిచ్ చేసేసాను అనమాట. ఇది మనకి పైట కొంగు దగ్గర అంటే లెఫ్ట్ సైడ్ వస్తే వస్తుంది ఫ్రంట్ పక్క. చూసారు కదా, రౌండ్ కూడా నీట్గా తిరిగిందనమాట. హెమ్మింగ్ వేస్తే లుక్ అయితే ఇంకా బాగుంటుంది. హెమ్మింగ్ అయితే వేయలేదు కదా, స్టిచ్ చేసేసాను. చూసారా ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా తిరిగిందో రౌండ్గా. బాగుంటుందండి లుక్ అనేది, మనం వేసుకుంటే మాత్రం బాగా ఫిట్ అయిపోతుంది. బ్యాక్ కూడా బాగా వచ్చింది. అంటే నేను ఎక్కడైతే డబల్ స్టిచ్ వేసానో అక్కడ కొద్దిగా లెగిచినట్టుగా ఉంది, కానీ వేసుకుంటే సెట్ అయిపోతుంది. చూసారా నీట్గా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బ్లౌజ్ పీస్ అయితే పూర్తిగా అయిపోయిందనమాట. చూసారా హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ కూడా నేను ఈ విధంగానే వేసేసాను. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా రౌండ్ నీట్గా తిరిగేసింది. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా శ్రీలీల శారీకి బ్లౌజ్ అనేది నేను కట్ వర్క్ అయితే కుడుతున్నాను. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియోస్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఫాలో అయ్యి నాకు మంచి మంచి కమెంట్స్ అయితే బూస్టప్ అయితే ఇవ్వండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారు కదా నీట్గా వచ్చింది, థ్రెడ్ పెట్టినట్టే వచ్చింది అనమాట, సన్నగా వచ్చింది కదా. చూసారా మనము కుట్టే విధానంలో ఉంది. 1-2 సార్లు కుట్టారంటే ఈజీగా అలవాటు అయిపోతుంది, మీరు కూడా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.